హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎప్పుడు కీడు గురించి, కీడు చేయాలన్న ఆలోచన మనలోకి రాకూడదండి. నీ విరోధిని కూడా అపకారం చేయకుండా ఉండడమే యేసు ప్రభు మనకి నేర్పించింది. కానీ ఈ రోజున మనుషులు ఎంతసేపు వారి ఆలోచన అంతా అవతల వారిని ఎలాగా అణచాలా, నేను ఎలా పైకి రావాలా, అతని సంపాదన నేను ఎలా సంపాదించుకోవాలా, అతన్ని ఎలా మోసం చేసి ఆ పరిస్థితిలోనికి నేను రావాలా, ఆ ఆశీర్వాదాలు నేను పొందాలా అనే ఆలోచనతోనే మానవుడు జీవిస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, నువ్వు ఏం చేస్తావో అది నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వు కీడు ఆలోచిస్తే ఆ కీడులో నువ్వే పడతావు. ఇతరుల గురించి నువ్వు మేలు ఆలోచిస్తే మేలు పొందుతావు. మన రేడియో ప్రోగ్రామ్స్లో స్కిట్ వేసాం. ఒక అబ్బాయి కొండల్లోకి వెళ్ళి హలో అంటే, హలో ఎవడ్రా నువ్వు, ఏయ్ తంత చెడ్డగా తిట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి, మమ్మీ 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 ఆ కొండల్లో చెడ్డవాడు ఒకడు ఉన్నాడు, నన్ను తంతానంటున్నాడు, గుద్దుతానంటున్నాడు. మమ్మీ చెప్పి అర్థమైంది ఆమెకి ఇది ఎక్కువ వస్తుందని. ఒరే నువ్వు వెళ్ళి మంచిగా మాట్లాడు, నీకు మంచిగా చెప్తాడు అంటే మళ్ళీ వెళ్ళాడంటే వీడు, హలో ఐఎమ్ యువర్ ఫ్రెండ్, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు చాలా మంచోడివి. ఏంటంటే మమ్మీ వాడు మంచోడైపోయాడు. వాడు కాదు మంచోడైంది, ఎవడో నువ్వు మంచోడు అయ్యావు. నువ్వు సరిగా ఉంటే నువ్వు ప్రతిస్పందించబడతావు. నువ్వు కీడు చేస్తే కీడే చేయబడుతుంది, మేలు చేస్తే మేలు చేయబడుతుంది. కానీ మనుషుడు ఈ రోజున మేలు చేయగోరటానికి ఆశపడటం లేదు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు మంచి సమరయుడి గురించి. యెరూషలేము నుండి యెరికోకు దిగి వస్తూ ఒకడు దొంగల చేతుల్లో చిక్కున్నాడు, సమస్త పోగొట్టుకున్నాడు, గాయపరిచి కొరప్రాణాలతో విడిచిపెట్టిపోయాడు. ఒక యాజకుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. ఒక సమరయుడు వచ్చాడు, అతన్ని చూడగానే అతని మీద జాలిపడి అతన్ని గాడిద మీద ఎక్కించుకొని నూనె వేసి కట్టుగట్టి పూటకూరలో వాళ్ళ ఇంటిలో అంటే సత్రంలో వదిలిపెట్టి అతని ఖర్చంతా నేను భరిస్తానని చెప్పి వెళ్ళాడు. వీరిలో ఎవరు వీరికి పొరుగువారు అని అడిగితే అతనికి ఉపకారం చేసిన వాడే. మనం యేసుక్రీస్తు బిడ్డలమైతే మనల వలె మన పొరుగు వారిని ప్రేమించాలన్నప్పుడు, నీ పొరుగువారిని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు వారికి కీడు ఎలా తలపెడతావు, వారికి మోసం ఎలా చేస్తావు, వారిని మోసం ఎలా చేస్తావు? క్రీస్తు బిడ్డలు ప్రేమ కలిగిన వారిగా మనం ఉండాలి. మీరు ఏది చేస్తున్నా, ఇది నేను చేసేది ఇతరులకు మేలా కీడా, నా సంపాదన కోసం నేను ప్రయాసపడుతున్నాను, దీనివల్ల ఎవరైనా నష్టపోతున్నారా, ఎవరైనా మోసపోతున్నారా, ఎవరికైనా అన్యాయం చేస్తున్నానా అని పరిశీలించుకోకుండా మనం చేసే పనులన్నీ తిరిగి మన మీదకే వస్తాయి. అక్రమాన్ని విత్తి కీడును దున్నువాడు దానినే కోస్తాడు. నువ్వు ఏమి విత్తుతావో అదే నీకు ఫలిస్తుంది. నువ్వు ఏం విత్తుతావో దాన్నే కోస్తావు. నువ్వు తిడితే తిట్టబడతావు, నువ్వు ద్వేషిస్తే ద్వేషించబడతావు, నువ్వు శపిస్తే శపించబడతావు, నువ్వు మోసం చేస్తే మోసగించబడతావు, నువ్వు మేలు చేస్తే మేలు చేయబడుతుంది, నువ్వు ఉపకారం చేస్తే ఉపకారం చేయబడుతుంది, నువ్వు క్షమిస్తే క్షమించబడతావు. ఇది దేవుని యొక్క పద్ధతి. కానీ దీన్ని గుర్తించడం లేదు. మనం ఎవరికి ఏమైనా చేయొచ్చో, మనకు కావాలి దీవెనలు కావాలి. మనం ఎన్ని శాపాలన్నా ఇతరుల మీద పెట్టొచ్చో, మన మీద మాత్రం దేవుని యొక్క ఆశీర్వాదాలు కొరవాలి. ఎప్పుడు దేవుడు మనకే సహాయం చేయాలి, నాకే సహాయం చేయాలి అనే మనస్తత్వము స్వార్థపూరితమైనది. ఇది క్రీస్తు సంబంధమైనది కాదు. యోబుంటున్నాడు, ఎక్కడైనా మీరు జ్ఞాపకం చేసుకోండి, నిరపరాధి అయిన వాడు ఎప్పుడైనా నశించనా, యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమాయనా. నీవు నిరపరాధిగా జీవిస్తే, యథార్థపరుడిగా జీవిస్తే, ఎందరూ నీ మీద కీడు ఎంచినా, ఎంతమంది నీ మీద తిరగబడినా, నీ పక్షంలో ప్రభు ఉంటాడు గనుక నీవు మరువబడవు, విడువబడవు.
నీవు మోసం చేసినప్పుడు, అన్యాయం చేసినప్పుడు, నువ్వు ఇతరులకు హాని తలపెట్టినప్పుడు నీ పక్షంలో ఉన్నవాడు ప్రభువు కాదు, సాతానుడు గనుక వాడిని వాడుకోవటం మొదలుపెట్టాక నిన్ను కొరుకు తిట్టం మొదలు పెడతాడు. అర్థమైందా? నీ ద్వారా ఇంకొకరిని చంపించి నిన్ను చంపుతాడన్నమాట. నీ ద్వారా ఇంకొకరికి హాని చేసి వాడి దగ్గర నువ్వు దోచుకొని నిన్ను మొత్తం దోచుకుంటాడు వాడు. ఎందుకంటే వాడు దొంగ, దోచుకునేవాడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. మన జీవితాల్లో ఈ గుణాలు ఉంటే మనం సాతాను సంబంధమై ఉంటాం. మనం క్రీస్తు బిడ్డలమైన తర్వాత క్రీస్తు సంబంధమైతే దేవుడు మన పక్షంలో ఉంటాడు. కాబట్టి ఎంతమంది ఎన్ని విధాలుగా నీ మీద విరోధ భావం చూపించినా నీకే అపాయము రాదు. దీవెనకరంగా ఉంటాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఏ విధమైన మార్పు లేని జీవితాలు జీవిస్తూ క్రైస్తవులని చెప్పుకునే వారిని చూడయ్యా. ఇతరులు మాకు కీడు చేసినప్పుడు వారిని దూషించక, ద్వేషించక, వారి మీద తిరగబడక, ఆనాటి మొర్దెకై వలె నీ ఎదుట సాగిలపడి మొరపెట్టుకోవడానికి సహాయము చేయి తండ్రి. ఎవరెన్ని నెపములు చెప్పినా, ఎన్ని నష్టములు కష్టములు కలిగినా, నీతిమంతులు కాపాడబడతారు అని సాక్ష్యం ఇచ్చిన యోబు వంటి భక్తి మాకు దయచేయ్యా. విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయి, శుద్ధ హృదయాలు మాకు దయచేయి. ఈ కొత్త సంవత్సరం క్రొత్త జీవితంతో సాగాలయ్యా. మా ప్రతి స్పందనలు క్రీస్తు స్పందనలుగా ఉండాలయ్యా. మేము మనుషుల పట్ల క్రీస్తు నడుచుకున్నట్లు నడుచుకోవాలయ్యా. మా మనస్సాక్షిని కాపాడుకొని నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ నీ వచ్చినప్పుడు ఎత్తబడుటకు సహాయం ఇచ్చేయి. పరిశుద్ధాత్మను మా హృదయాలలో కుమ్మరించి మా స్థితి మేము గుర్తించుకొని, ఒప్పుకొని, విడిచిపెట్టి, సమాధానపడి నూతన జీవితంతో సాగిపోవుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.